ఏ అశ్విని వా కూర్చో. నా కంపెనీ వద్దా? నా కంపెనీ ఎవరు ఇస్తారు? మొన్న కదా తాగి మళ్ళా స్టార్ట్ చేసినావా? అంటే నేను తాగేది కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా నేను? మొన్న తాగి అంత కక్కుని అంత గలీజ్ చేసావు సాల్దా? నా ఇష్టం. నా ఇంట్లో నేను తాగుతా, నేను గలీజ్ చేస్తా, నేను కక్కుంటా. నిన్నెందుకు నేను పెట్టుకునేది పని మనిషిగా? ఓ అబ్బో, పని మనిషిగా బొలి పెట్టుకుంటావాలి. ఏయ్ పోయి మందు పోయి. నేను పోయిలా మందు పోయి. మంత్రాలు చింతకాయలు రాలుతాయా అని సర్లే కానీ తాగితే తాగినావు కానీ నా చెల్లెలు వస్తుంది, రోజు లిమిట్ గా తాగు. అవునా? ఏమంత సంతోషమా? నీ చెల్లి వస్తుందే? అవును. అని ఈ కిక్కులో ఆ కిక్కు సూపర్ ఉంటుంది. నేను చెప్పలేను కానీ ఆ పాప నీ సరిగ్గా సమాధానం చెప్తుంది, మళ్ళీ నన్ను అడగద్దు. ఇంత సీన్ లేదు. ఎటువంటి వాళ్ళైనా నా దగ్గర కథం కావాల్సిందే. కూర్చో అనిత, చూడు మీ బావ భాగవతం ఎట్లా చేస్తున్నాడు. ఇలాంటి అలవాట్లు అనిత అనిత ఇట్లాంటి వాడిని మనం అస్సలు అనుకోలేదు. ఇంత శాడిస్ట్ అలవాట్లు ఉన్నాయి అబ్బా నీకు. అనిత ఇంత ముందు చాలా మంచిగా ఇప్పుడే ఇట్లా మారిపోయినా. అదేందో అంటే రాంగ రాంగ రాజకురం గాడిద అవుతుందని అట్లా తయారవుతున్నాడు మీ బావ. నిన్ను ఎవరు పిలిపిమన్నారు ఇప్పుడు? అవసరమా? నేనన్నా గడ్డి పెట్టాను, నా చెల్లెలు అయితే ఇంకా బాగా పెడుతుందని వినిపిస్తే పిల్లి పెడతావా నాకు? గడ్డి పెడతానా కారం పెడతాను అంటే నాకు కారం పెడతావు నువ్వు? మరి ఏంటి అలవాటు? నాకు ఇలాంటి వాళ్ళు అంటే సరిపోదబ్బా. చి మీ ఆయన కూడా ఇట్లా తాగుతాడా? మా ఆయన అలా తాగదు. నేనేమో శ్రీరామచంద్రుడు అనుకోండి. నేను ఫోన్ చేసి చెప్తే అంటే మా బావ అటువంటి వాడు కాదు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అని. ఇలా అని తెలీదు. ఏమే ఇద్దరికిను ఏమనుకుంటున్నారు? నేనంటే నేను అంత పచ్చి శ్రీరామచంద్రుడు అనుకుంటున్నా. తాగుడుపోతాను అనుకుంటానా మీరు? లేదు తెలియలేదు. ఇక్కడ కనపడుతుంది కళ్ళ ముందర, మళ్ళీ అడుగుతాను శ్రీరామచంద్రుడినే అని. అయినా అశ్విని, ఏమి నాకు ఒక ముక్క నువ్వు చెప్పాలి కదా నాకు ముందే, నా చెల్లి వస్తుందని. లేదంటే చూసివా నీ ముందర ఎట్లా మాట్లాడుతుందో? ఇప్పుడు ఏమి అంటే ఇప్పుడు నేను ఏదో కోటర్ దాగి పండుకుందాం అనుకోండి, బయట పట్టారం. అది ఈ ఆవేశంలో నేను మొత్తం ఫుల్ కొట్టేదాన్ని అయిపోయిందా? మళ్ళీ అదో సాగా పాప వచ్చింది ఇంకా తాగల్లా అని. రామరామ అలా ఎగుతున్నావే ఇతనితో వచ్చి బాబా. ఆ తినేదేదో మట్ట సంగ తినే కిక్కు రాలే కదా. ఓ అమ్మయ్యా, యాడుందో ఎప్పుడొస్తుందో అది నీకు. సూపర్. నా చెల్లెలు చేసింది. ఇప్పుడు వస్తుంది ఇంకా అప్పుడే. ఏమో ఏమంటావు అని చేసిపోయాను. అప్పుడే నాకు అప్పుడు కూడా చెప్పలేదు నువ్వు. నీ ప్రతిరూపం చూడాలని ఇప్పుడు వచ్చాను. ఓహో, మీరిద్దరు కలిసి ఇప్పుడు నాటకం ఆడతారా? నువ్వు నాటకం, మేం కాదు. ఇన్ని రోజులు శ్రీరామచంద్రుడు అనుకున్నాము, ఇప్పుడు తెలిసింది నేను నిజ స్వరూపం. సర్లే కానీ టక అదొకటి తాగేసే, ఎక్కువ తాగద్దు. నేను ఈ వద్దు ఫుల్ లేపేస్తా. చూసినావా, ఫుల్ లేపుతాడంట. ఫుల్ లేపు మళ్ళా అతను నేను లేపి ఎవరైనా రాలా? ఆ పాప నేను మీరిద్దరు లేపుకోండి. మీరిద్దరు నన్ను లేపి నన్ను నా బెడ్రూమ్ లో చూసివా మాట్లాడకండి. మీరిద్దరు కలిసి నన్ను ఏమో చేయను ఉన్నారు. మా తమ్ముడికి ఫోన్ చేస్తా. ఎవడో తమ్ముడు వస్తాడు, ఏడుగురాల మీద ఎగురుకుంటూ వస్తాడు నీ తమ్ముడు. ఇలా చేస్తే నీ తమ్ముడు కూడా వస్తాడు. సహకరిస్తాడా? అబ్బో, నేను మొగుడికి ఫోన్ చేస్తా. నేను మొగుడికి ఫోన్ చేసి కాదు, ఆ పాప మొగుని తర్వాత నీ మొగునికి ఫోన్ చేద్దునా? ఎవరు? మా నాయన. ఇదే మాట మన ఆయన ముందర అంటావా? నాకు ఏమన్నా భయమా? ఏ ఊరన్నా దాన్ని నాట్ అలౌట్. ఏంది ఇంగ్లీషు? ఇంగ్లీష్ అది మింగు 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 తాగితే అన్ని భలే వస్తాయి. ఏందనుకోండి డ్రామా క్యూ అవుతాడు అట్లే.
ఇన్నాళ్ళు ఏమనుకున్నా అశ్విని? అబ్బా అబ్బో చాలా మంచోడు. అది చికెన్ కాదు దోసకాయ. తింటానే దోసకాయ, నువ్వు చికెన్ కాదు అదేమి. అందుకని అది ఏంటో తెలియదు కానీ తెలియలేదు. అంత నెట్టు లేకుండా ఏంది మంచిగా నువ్వు అలా చేస్తున్నావు అశ్విని నువ్వు ఇతన్ని. భయం ఏం చేయాలి అనిత, ఒక్క మాట వినడు, పొగులంతా బాంటాడు, రాత్రి అయితే ఇది కావాలా అంతే. చీపురు కట్ట తీసుకోవే. తీసుకోవాలని నాకే ఉంది, ఏమంటే కుదరలే. మాటలు దుబారా సరే. మైనర్ ఇద్దరిని అట్లేనా తినేది చూడు. ఇద్దరిని రెండు కలుతుందా? ఏదో ఒకసారి దన్ను, రెండు కాదు దన్ను. లేస్తాను మీరిద్దరు ఈ రాజావారిని అబ్బో రాజావారు ఆనందించేట్లుగా మీరు డాన్స్ చేయండి. నత్తించాలా ఇప్పుడు ఈడ మేము? మీరు ఇద్దరు నన్ను రంజింపజేయాల. బా వాయిసే తిరగడం లేదు, అవసరమా ఇలా తాగేది నువ్వు? డాన్స్ చేయాల. చి 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 చి. ఏం పాటకి వెళ్ళాలి అది కూడా చెప్పు. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే 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 ఆయిల్ పెడతా, ఆయిల్ పెడతావా? మూడు వస్తే ఏం చేయాలా? ఏమి చెయ్యాలా చెప్పంటావా? మూడు వస్తే ముద్దులు పెడుతున్న డాన్స్ చేయండి. ఆ డాన్స్ ఒకసారి నువ్వే చూపిస్తావా? నీకు కొత్త డాన్స్? అందుకే కదా మేము వద్దులేదు డాన్స్ చేసి మిద్దరు ఉన్నామా? ఒక స్టెప్ నేర్పించు నువ్వు, మేము వేస్తాం మళ్ళా. ఆకలిస్తే అన్నం పెడతా, అలసిస్తే అదే 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 ఏమనుకుంటా అంటే చెట్టుకి వేస్తే బయట నుంచి వస్తారు. వస్తున్నారు ఈ పక్క నుంచి వస్తారా, ఆ పక్క నుంచి వస్తారా? అబ్బా వస్తున్నారు. ఏంటికి వస్తారు? కొట్టేకి వస్తారా, కొరికి వస్తారా? మరకతో కొట్టేకి వస్తారు. అవునా? చీపురు ఎత్తుకొని. నేను ఒక కాల్ చేస్తే ఈ కాలా కాలు చెయ్యడే ఉండే, చెయ్యి మళ్ళా. ఒక కాల్ చేస్తే రెండో కాలం ముగ్గురు వస్తారు, నలుగురు వస్తారు, అబ్బో నన్ను ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంత టైం? అంటే 10 గంటల కడనే చేస్తారు నీకు ఎంటర్టైన్మెంట్. అందుకే మీరు వెళ్ళిపోండి, వాళ్ళు వస్తారు. లేదు 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 దీని ఏం గురించి చేస్తావు? మూసుకొని పడుకుంటావు అంతే. చూసా మూసుకోనంట. హలో నోరు మూసుకొని అంటుంది. నువ్వు డబల్ మీనింగ్ తీసుకురా దాంట్లోకి. ఏమి నేను ఏంది మూసుకోవాలో నేను నోరు మూసుకో. చూడ అదే నోరు కండ్లు మూసుకొని పనుకోబావా అంటుంది పద్ధతిగా. మళ్ళీ మూసుకో అంటా. మూసుకో. నువ్వు ఆ డబల్ మీనింగ్ ఎందుకు తీసుకున్నావు? నేను ఇట్లా మూసుకోవాలంట. మూసుకో. నేను మూసుకొని పడుకో. ఏంది మూసుకోవాలా? అన్ని మూసుకో. చూసా మా చెల్లెలంతా వచ్చిన తట్టుకుంటావా చెప్పు? ఓ అబ్బో తొడ పగిలి బాయ. జెండు బొమ్మటిలా కొద్దవ సింహమేడ పొద్దునే కింజేసి కొదవ. ఏం కొదవా? ఈ కొదవా? ఈ కొదవా? కొదవా అంటే నేను మీకు అంటే నేను ఎట్లాగా కొడుతున్నా? కొదవ మాత్రమే కనిపిస్తాను. అది మీకు మాకు నాలో ఉండే రెండో మనిషిని చూపిస్తా. వెయ్యాలి అక్కడ వస్తుందో చూపిస్తా. ఇప్పుడేనా? నాలో లోపల అంగోడు ఉన్నాడు, వాడు నిద్రపోతున్నాడు. అయ్యో లేపుతామా? వాడిని లేపితే ఏమన్నా నైట్ డ్యూటీనా వందే? నీ మాదిరి తాగితే ఆ బాబు నేను కాదు ఊరికనే ఉండేకి. మళ్ళీ నప్పుడు చెప్పి నేను పిలిపించుకుంది కదా. అట్లా తాగితే ఆ బాబు ఉత్తి కారెత్తుంది. నేను మంచిదాన్ని, నేనేం అనలేకపోతాను అంతే. నువ్వు ఉత్తి కారేస్తా అంతుందా నీకు? ఎంత ఉందో? ఇంకొక అర్ధగంట. ఎంతున్నారు? అంతుందా? ఇంతేనా ఉంటదే? నువ్వు 2.5 అడుగు ఉన్నావు, నువ్వు 2 అడుగులు ఉన్నావు అంతే. నువ్వు 30 అడుగులు ఉంటావా? 6.5 అడుగు. ఎంత అందగాన్ని చెప్పారు? 6.5 అడుగు. ఈ సంవత్సరంలో ఇదే బెస్ట్ జోక్ అవుతుంది మామా. 6.5 అడుగు. ఇట్లా రోడ్లో పోతే లేదు అందరూ మౌనం పాటిస్తారు. రోడ్లో పోతే ఎంతమంది బా హైట్ ఏమి వెయిట్ ఏమి వైటా వైట్ షాక్ కొడుతుంది. అమ్మయ్య బాబోయ్ ఇంత తెల్లగా ఉన్నాడు. నరాల్లోనూ కరెంట్ ఉంది. ఇది ఛార్జింగ్ పెట్టచ్చా? ప్లగ్గులు ఉన్నాయా? అంటే ఏమనుకుంటారా మీరు? నన్ను మొబైల్ ఛార్జింగ్ ఎక్కుతుందా?
ఏ నా మొబైల్ ఛార్జింగ్ లేదే, ఎక్కించుకుందాం. ఏ వనిత ఎప్పుడు వచ్చినావు? ఓ అమ్మా ఎప్పుడు వచ్చినావు వనిత? రాత్రంతా రామాయణం విని సీతకు రాముడు ఏమైతాడు అన్నంట. పిల్లలు ఎట్లున్నారు? మీ దయవల్ల ఎట్లా ఉన్నారు? ఆయన బాగున్నాడా? ఆపిన కూడా పిలిచి ఇట్లా మందలు పట్టండి చెప్పి. ఎప్పుడు వచ్చినావు వనిత నువ్వు? బా మరదలు వచ్చినది గుర్తులేదు. ఏయ్. ఏమి ఇక నా మరదలు వచ్చింది, నువ్వు ఏం చేస్తావు నువ్వు? ఏం చేయాలి నీకు మరదలు? ఆ? అంతసేపు ఎవరు అనుకున్నాడు? ఏమబ్బా నా మరదలు వచ్చా నువ్వు అసలు భద్రం పడిపోయావు. ఏయ్. లేవు. ఏం బావా ఇది అవసరమా నీకు? ఆ? కూర్చోలేకపోతున్నావే, అవసరమా ఇట్లా తాగేది? చీ. ఏయ్. ఇంత అద్దుమానం ముడుచు. మరి శాడిస్ట్ బాబా నువ్వు. చీ, మీ ఇంటికే రా నేను అసలు. ఇన్ని రోజులు మా బావ మంచోడు, మా బావ మంచోడు అని అందరికీ మంచోడు చెప్తాను. కదా? మంచోడు బాగా తెలుస్తాను. మంచోడు అని. నేను మంచి వాడిని. పడిపోతావు నువ్వు. వనిత, చాలా మంచోది, ఎవరు చెప్పనవసరం లే. నేను దొరకడము మీ యొక్క చాలా అదృష్టం. అదృష్టం. అబ్బబ్బబ్బా, ఊరికే కాదు అస్సలు ఈ ప్రపంచంలో ఎవరికి చిక్కలేదు ఇలాంటి భర్త. అబ్బో. కోహినూరు వజ్రం కంటే ఆ నేను రేట్ ఎక్కువ. ఏ వజ్రము? కోహినూరు వజ్రం కంటే ఆ. నేనే అది రేట్ ఎక్కడుందో చూసినావా? అది అంటారబ్బా అంతను. అందుకే అంటున్నా. దానికంతా ఆ, నేనే విలువ ఎక్కువ. అబ్బో.